మెగా ఫ్యామిలీ అంతా కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తే అల్లు అర్జున్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి శిల్పా రవి కిషోర్ చంద్రారెడ్డి అనుకుంటా నంద్యాల వెళ్ళి అక్కడ ప్రచారం చేశారు. అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తూ ఉన్నారు అల్లు అర్జున్ని. పుష్ప 2ని మేము బ్యాన్ చేస్తాం, బాయ్కాట్ చేస్తాం, అసలు చూడము, మీది ఫ్లాప్ అవుతుంది అంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ పెడుతున్న పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ రీసెంట్గా ఈ పుష్ప 2ని ఉద్దేశించి మరి అన్యాపదేశంగా అన్నారో ఉద్దేశపూర్వకంగా అన్నారో ఒక కామెంట్ చేశారు. సార్, గతంలో హీరోలు అంటే అడవుల్ని సంరక్షించేవారు, కానీ ఇప్పుడు హీరోలు అడవుల్ని కొల్లగొడుతూ ఉన్నారు అని చెప్పేసి. సో ఒకసారి ఆ బయట పవన్ కళ్యాణ్ బయట transform. A hero was around 30 years back. He is someone who safeguards the forest, and now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandhada Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also. Most of the time I struggle to do such films. I said, am I sending the right message? But of course cinema is different. ఈ కామెంట్ విన్న తర్వాత చూసిన తర్వాత అందరూ కూడా పుష్పాను ఉద్దేశించే అల్లు అర్జున్ ఉద్దేశించే పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్గా సెటైర్ వేశారు అని సోషల్ మీడియాలో ట్రోల్ అయింది. దానికి సంబంధించి కొంతమంది హీరోలు కూడా స్పందించడానికి వెనక్కి తగ్గిన పరిస్థితి. సో అల్లు అర్జున్ రీసెంట్గా జరిగిన ఒక సినీ కార్యక్రమంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అట్ ది సేమ్ టైం నేనేమి తక్కువ కాదు, నేను తగ్గేదేలే అని చెప్పి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఆయన చెప్పేసిన పరిస్థితి. సో ఆయన ఫస్ట్ కామెంట్ ఏంటంటే, నాకు నచ్చితే వస్తా, నాకు నచ్చకపోతే రాను, నాకు నచ్చింది కాబట్టి నంద్యాల వెళ్ళాను, నాకు నచ్చలేదు కాబట్టి పిఠాపురం వెళ్ళలేదు అంటే ఇండైరెక్ట్గా చెప్పిన మాట అది. ఆ బయట ప్లే చేయండి. నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా, అది మీ అందరూ తెలిసిందే. రైట్. అండ్ ఇంకొకటి కామెంట్ కూడా చేశారు సార్, అది కూడా ప్లే చేయిస్తాను. చాలామంది హీరోలు అయిన తర్వాత ఫ్యాన్స్ ఉంటారు, కానీ నేను ఫ్యాన్స్ని చూసే హీరో అయ్యాను అన్నారు. మరి ఈ లాజిక్ అంటే చాలామందికి అర్థం కాలేదు. ఆ బయట కూడా ప్లే చేయండి. నేను ఎప్పుడు అంటుంటాను, ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు, నేను నా ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యా. థ్యాంక్ యూ. నేను ఎప్పుడు ముందు ఫ్యాన్స్ రావాలంటే హీరో అవ్వాలి కదా సార్? అంటే అవసరం లేదు కదా. ఇప్పుడు ఆయన మెగా కుటుంబంలో పుట్టాడు. ఓకే. ఇప్పుడు ఉదాహరణకు నేను నా కొడుకుతో ఇంటర్వ్యూ చేసి వీడియో పెట్టాను. నా కొడుకు సైబర్ సెక్యూరిటీ రంగంలో ఉన్నాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఉన్నాడు కనుక ఇటీవల మైక్రోసాఫ్ట్ అవుటేజ్ అయితే నేను ఒక వీడియో పెట్టాను. 60-70,000 చూశారు. ఇంటర్వ్యూ విత్ మై సన్ అంటే మీరు తెల్లారి మావాడు లేచి చూసే వరకు వాని లింక్డ్ఇన్లో రిక్వెస్ట్లు ఇట్లా పుట్టలుగా వచ్చి పడ్డాయి. ఎందుకు వచ్చి పడ్డాయి? మరి నా కొడుకు ఫ్యాన్స్ ఎట్లా వచ్చిండ్రు? వాడేమి సోషల్ మీడియాలో లేడు కదా, లింక్డ్ఇన్లో వాడేమి లక్షల ఫాలోవర్స్ లేరు వాడికి. వాడే నాలాగా డిజిటల్, ఇప్పుడు కొత్త బ్రాడ్కాస్ట్ చట్టం మోడీ తెస్తున్న దాని ప్రకారం డిజిటల్ న్యూస్ బ్రాడ్కాస్టర్ కాదు. అఫ్కోర్స్ నేనేమి నాకు ఫ్యాన్స్ ఉన్నారు అన్న పదం వాడను, చాలా మంది వాడుతూ ఉంటారు. అభిమానులు అయితే ఉన్నారు, అంతవరకు గ్యారంటీ. సో అభిమానించేవారు ఉన్నారు. మరి నాకు వాళ్ళందరూ నా కొడుకు ఎట్లా అభిమానులు అయ్యారు చెప్పండి? వాడికి ఎందుకు రిక్వెస్ట్లు పంపారు లింక్డ్ఇన్లో? తెల్లారు లేసే వరకు వాడు యాక్చువల్గా నేను ఆ వీడియో పోస్ట్ చేసే టైంకి వాడు రాత్రి, సో వాడు చూసుకోలే. తెల్లారి చూసే వరకు ఓపెన్ చేస్తుంటే సాధారణంగా ఎనీ ప్రొఫెషనల్ లింక్డ్ఇన్ ఓపెన్ చేసుకుంటారు. సో వాడు లింక్డ్ఇన్ ఓపెన్ చేసే వరకు పుట్టలుగా రిక్వెస్ట్లు వచ్చి పెట్టాడు, అయితే నాన్న పెట్టుంటాడు ఈ వీడియో అని. అంటే అర్థమైంది. దీనికి ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పినట్టు సేమ్ ఎగ్జాంపుల్ కదా. సో మావాడికి ఏమి మరి ఏడికలు వచ్చారు అభిమానులు, నాగేశ్వర కొడుకు కనుక జనం ఆటోమేటిక్గా అభిమానులు ఇస్తారు. నాగేశ్వర కొడుకేంది, నా మనవడైనా మనవరాలైనా రేపు సోషల్ మీడియాలో ఎంటర్ కాండి, అసలు వెంటనే కొన్ని వేల మంది వస్తారు. మహేష్ బాబు బిడ్డకు రాలేదా? సో ఆటోమేటిక్గా వస్తారు. అది ఆయన చెప్పింది అదే కదా, అల్లరి దాంట్లో తప్పే ఉన్నది. సో అందరికీ హీరోకి ఫ్యాన్స్ ఉంటారు, కానీ నేను నా ఫ్యాన్స్ చూసి హీరో అయ్యాను అన్నాడు. అంటే అర్థమైంది, ఆయన మెగా కుటుంబ సభ్యుడిగా ఆటోమేటిక్గా ఫ్యాన్స్ ఉంటారు. చిన్నప్పుడు చిరంజీవి మనవరాలంటే మన ఆసక్తిగా చూడమా? మన చూడకుండా ఉండగలమా? మహేష్ బాబు కూతురు అంటే చూడకుండా ఉండగలమా? సో ఆటోమేటిక్గా మనకు ఆసక్తి ఉంటుంది కదా. అందువల్ల వాళ్ళకి ఫ్యాన్స్ అద్దన్నా ఉంటారు. ఇప్పుడు నాగ చైతన్య హీరో అయ్యి పాపులర్ కాకముందు కూడా నాగ చైతన్య
అంటే చూసేవాళ్ళు లేరా? అక్కడ ఫ్యాన్ అంతా నాగచైతన్యం చూస్తారు కదా. సో అందువల్ల అందులో తప్పు పెట్టాల్సింది ఏమైనా ఉన్నదని అనుకోను. ఇప్పుడు ప్రతి అంశాన్ని ఏకి పీకి కోడిగుడ్డు మీద ఈకలిపితే అవుతుంది. సో ఇక ఈ వాద ప్రతివాదాలు ఎలా ఉన్నా, ఇప్పుడు ఉదాహరణకు పవన్ కళ్యాణ్ అన్నాడు, అది మరి అల్లు అర్జున్ ఉద్దేశించి అన్నాడో లేదో తెలియదు. ఏది అడవిని అక్కడ అన్నది నిజం కదా, అది వాస్తవం. పవన్ కళ్యాణ్ అన్నది నేను ఆ రోజు కూడా సరైంది అన్నాను. అడవిని కాపాడేవారు ఒకప్పుడు హీరో ఉండే, అంటే అప్పుడు కూడా అడవి దొంగ అని హీరో ఉండే, సినిమాలు వచ్చాయి అప్పుడు కూడా. సో బట్ అడవి దొంగలు మరి అడవిని కాపాడిండో లేదో నాకు గుర్తులేదు. పాత సినిమా చిరంజీవి కాపాడారు సార్. కాపాడారా? సంతోషం. సో అందువల్ల అప్పుడు అడవిని కాపాడేవారు హీరోలు అయ్యేవారు, ఇప్పుడు అడవిని ధ్వంసం చేసేవాళ్ళు హీరోలు అవుతున్నారు. అప్పుడు ఆ గతంలో ఏ వ్యసనము లేని ఆదర్శ జీవులైన బడిపంతులు, పల్లెటూరి మనగాడు హీరోలు అయ్యేవారు, ఇప్పుడు ఎవరు హీరోలు అవుతున్నారు? జల్సా రాయిళ్ళు గంజాయి తాగే వాళ్ళు హీరోలు అవుతున్నారు. అర్జున్ రెడ్డి. సో మనకు మరి ఇది కూడా అవుతున్నా. ఇది ఇప్పుడు నేను ఎవరినో పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అన్నానని అనుకోకండి. మళ్ళీ ఇప్పుడు నేను ఇది జల్సా అన్న పదం వాడాను కనుక పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అన్నారంటే పవన్ కళ్యాణ్ కూడా మరి అల్లు అర్జున్ ఉద్దేశించి అన్నట్టు అవుతుంది, పుష్పాన్ని ఉద్దేశించి. సో అందువల్ల డెఫినెట్గా సినిమాలో కల్చర్ మారిపోయిన నిజం. ఇక అల్లు అర్జున్ అన్నది ఇంకోటి ఏంటి, నాకు ఇష్టం ఉంటే వస్తా, ఇష్టం లేకపోతే రానున్నాడు. అంటే అల్లు అర్జున్ అనే వ్యక్తికి సొంతగా ఇష్టం ఉండకూడదా? ఫ్రెండ్స్ ఉండకూడదా? రాజకీయ అభిప్రాయాలు ఉండకూడదా? ఇప్పుడు పొలిటికల్ ఫ్యామిలీస్ ఉంటాయి. సిహెచ్ విద్యాసాగర్ రావు చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ ఏబీపీలో ఉండి బీజేపీ నాయకుడు, కేంద్ర హోంమంత్రిగా, మహారాష్ట్ర గవర్నర్గా పనిచేశాడు. ఆయన సొంత సోదరుడే సిహెచ్ రాజేశ్వరరావు, కాకలు తీరిన కమ్యూనిస్ట్ యోధుడు. తర్వాత ఆయన తెలుగుదేశంలో చేరాడు, అదే విషయం. కానీ కాకలు తీరిన కమ్యూనిస్ట్ యోధుడు. ఒకే కుటుంబంలో సిహెచ్ హనుమంతరావు గొప్ప అర్థశాస్త్రవేత్త, ప్రణాళికా సంఘ మాజీ సభ్యుడు. మరి ఒకే కుటుంబంలో కాకలు తీరిన కమ్యూనిస్ట్ యోధుడు ఉన్నాడు, ఖచ్చితమైన నిబద్ధత కలిగిన స్వయం సేవకుడు ఉన్నాడు. ఏమంటే చెప్పండి, అంటే ఒక కుటుంబంలోనే భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు ఉన్నప్పుడు అసలు ఎందుకు రాహుల్ గాంధీ కుటుంబం లేరా? ఇలా వరుణ్ ఫిరోజ్ గాంధీ ఎక్కడున్నాడు? సొంత చిన్న కొడుకే కదా, సంజయ్ గాంధీ కొడుకే కదా. వరుణ్ ఫిరోజ్ గాంధీ బీజేపీలో ఉన్నాడు, ఆర్ఎస్ఎస్తో నేపథ్యం ఉన్న పార్టీలో ఉన్నాడు. రాహుల్ గాంధీ రోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రమాదం దేశానికని చెప్తున్నాడు. అందువల్ల రాహుల్ వరుణ్లు పరస్పర విరుద్ధ సైద్ధాంతిక శిబిరాల్లో ఉన్నప్పుడు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ పరస్పర విరుద్ధమైన రాజకీయ పార్టీలు ఉండకూడదా? అది ఉంటే నేరమా? ఆయనకు హక్కుండదేగా. ఇప్పుడు అట్లాంటి ఎన్టీఆర్ కుటుంబంలో అందరూ ఒకే పార్టీలు ఉన్నారా? చంద్రబాబు నాయుడు తెలుగుదేశంలో ఉంటే పురంధేశ్వరి బీజేపీలో లేరా? ఇప్పుడంటే పోనీ బీజేపీ టీడీపీ ఒక్క కూటమిలో ఉన్నారు, గతంలో కాంగ్రెస్లో లేరా? మరి టీడీపీ వ్యతిరేక పార్టీలోనే ఉన్నారు కదా. ఎన్టీ రామారావు జీవితకాలం పోరాడిన పార్టీలు ఉన్నారు కదా. మరి దానికి ఏమంటారు? అంటే చంద్రబాబు నాయుడు పురంధేశ్వరి వేరు వేరు పార్టీలు ఉండొచ్చు, కానీ అల్లు అర్జున్ మాత్రం ఆయనకు రాజకీయ స్వేచ్ఛ ఉండద్దు, వ్యక్తిగత స్వేచ్ఛ ఉండద్దు, ఆయన సొంత అభిప్రాయాలు ఉండకూడదా? పోనీ అల్లు అర్జున్ ఎవరి వల్ల నటుడయ్యాడు? డెఫినెట్గా చిరంజీవి ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి, ఉండొచ్చు కూడా. కానీ అల్లు అర్జున్ లాగా మరి మిగతా కుటుంబ సభ్యులు అందరూ ఎందుకు కాలే? అల్లు అర్జున్లో సొంత శక్తి లేదనుకుందాం, ఆయన ఓన్ కెపబిలిటీ లేదనుకుందాం, మరి అందరు ఎందుకు కాలే? నాగబాబు పవన్ కళ్యాణ్ లాగా ఎందుకు కాలే పాపులర్ హీరో? నా పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడే, నాగబాబు చిరంజీవి తమ్ముడే. చిరంజీవి అయితే వివక్ష చూపాడని నేను అనుకోను. ఇద్దరు తమ్ముళ్ళ మధ్య, చిరంజీవికి తమ్ముళ్ళ మధ్య ప్రేమ అందరికీ తెలిసింది, ఆ కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ప్రేమ అందరికీ తెలుసు కదా. మరి చిరంజీవి ప్రేమ, ఆశీస్సులు, సహకారము, ప్రోత్సాహము ఈక్వల్గా ఉన్న పవన్ కళ్యాణ్ ఇంత గొప్ప హీరో అయ్యాడు, నాగబాబు ఎందుకు కాలేకపోయాడు? అంటే ఇక అంటే పవన్ కళ్యాణ్ ఏమీ లేదు, చిరంజీవి తమ్ముడు కనుకనే ఆయన హీరో అయ్యాడు, లేకపోతే ఆయనకు ఏమీ లేదా? పవన్ కళ్యాణ్కు జూనియర్ ఎన్టీఆర్కి ఏమీ లేదా? రామారావు మనవడు, ఎన్టీఆర్ మనవడు కనుకనేనా? మరి ఎన్టీఆర్ మనవడైతే ఎన్టీఆర్ మనవలందరూ ఎందుకు హీరోలు కాలే? ఎన్టీఆర్ కొడుకులందరూ ఎందుకు హీరో కాలే? హరికృష్ణుడు నటించింది కదా చిన్నప్పుడు, నాకు గుర్తు మహాభారతానికి సంబంధించిన పౌరాణిక సినిమాల్లో నాకు గుర్తు హరికృష్ణుడు నటించాడు. మరి హరికృష్ణ ఎందుకు కాలే? మరి హరికృష్ణ నీకు మన వీళ్ళలాగా బాలకృష్ణలాగా ఎందుకు హీరో కాలే? అంటే ఇప్పుడు ఎన్టీఆర్ అయితే హరికృష్ణ బాలకృష్ణ తేడా చూపెట్టాడు కదా. అందువల్ల అల్లు అర్జున్ హీరో కావటానికి మెగా కుటుంబం కారణం అనే దాంట్లో అనుమానం వెళ్ళలేదు, కానీ అల్టిమేట్గా ఇంట్రడ్యూస్ అవ్వడానికి మాత్రం ఉపయోగపడతారు. తర్వాత వాళ్ళ సామర్థ్యమే కదా నిర్ణయించేది. జస్ట్ బికాజ్ చిరంజీవి కుటుంబం మెగా కుటుంబంలో ఉన్నాడు కనుక, చిరంజీవికి అల్లుడు కనుక జనము హీరో కాడు కదా ఎప్పుడు కూడా. అల్టిమేట్గా అంటే ఇక ఆయనకు వేరే అస్తిత్వమే లేదు, అది కుటుంబ భిక్షే. ఇక అల్లు అర్జున్ అని ఎవరన్నా అల్లు అర్జున్ కూడా తగ్గించడమే, మెగా కుటుంబ గౌరవాన్ని తగ్గించడం.
మెగా కుటుంబంలో ఎవరికి వారు కూడా సమర్థులే. చిరంజీవి ఎంత గొప్ప నటుడో పవన్ కళ్యాణ్ కూడా గొప్ప నటుడే, కాదని అనగలమా? పవన్ కళ్యాణ్ కేవలం చిరంజీవి తమ్ముడుగా మాత్రమే నేను చూస్తా, పవన్ కళ్యాణ్కి ఇక నేను చూడా అంటే అంతకన్నా అన్యాయం ఇంకోటి ఉంటుందా? సో అల్లు అర్జున్ ఓన్లీ మెగా కుటుంబ సభ్యుడిగానే చూస్తా, లేకపోతే ఆయనకి ఏం లేదు అనడం కరెక్ట్ అవుతుందా? అందువల్ల ఈ వాద ప్రతివాదాల వల్ల ఉపయోగం లేదు. నిజమేంటి అంటే ఆ కుటుంబంలో కొంత విభేదాలు ఉన్నట్టు కనబడుతుంది. ఎందుకంటే అల్లు అర్జున్ మాట్లాడిన తర్వాత నవ్విన నవ్వు కూడా చూశాను నేను ఇప్పుడు మీరు ఆ బైట్లో. సో క్లియర్గా ఆ నవ్వు రకరకాల అర్థాలను ఇస్తుంది. నా గుర్తున్నది నేను చూసింది ఆ మేరకు. సో ఆ లాస్ట్ నేను నా ఇష్టం ఉన్న చోటికి వస్తా అని తర్వాత ఆయన మొక్క కవలికలు పరిశీలిస్తే క్లియర్గా అర్థమవుతుంది ఈజ్ హింటింగ్ ఎట్ సంథింగ్ అని. ఒక రకంగా పవన్ కళ్యాణ్కు జనసేనకు ఈజ్ డెఫినెట్లీ హింటింగ్ ఎట్. అందువల్ల ఆ వివాదం జరుగుతుంది. కానీ అది మెగా ఫ్యాన్స్ అయితే మెగా కుటుంబంలో ఉన్న విభేదాలను రచ్చకెక్కించి దాన్ని రోడ్డు మీద తీసి ఆ కుటుంబ గౌరవాన్ని తగ్గించడం అవుతుంది కదా. తీస్తే ఎండిట్ ఇద్దరిని వేరువేరుగా చూడాలి. భిన్నమైన అభిప్రాయాలు ఉంటూ ఉండొచ్చు, తప్పేమీ కాదు కదా, నేరం కాదు కదా. రైట్ సార్. అంటే గతంలో మెగా ఫ్యామిలీ అంటే అల్లు ఫ్యామిలీని కూడా ఇంక్లూడ్ చేసేవారు సార్. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఏం చేశారంటే మెగా వర్సెస్ అల్లు అని చెప్పి క్రియేట్ చేస్తూనే మెగా ఫ్యామిలీ తగ్గించారు కదా. చెరువును ఇప్పుడు FTL తగ్గించారు. మెగా ఫుల్ ట్యాంక్ లెవెల్ని ఎంక్రోచ్ చేసినట్లు తగ్గించినట్టు మెగా కుటుంబ పరిధిని విస్తృతం తగ్గించారు. అది మెగా కుటుంబానికి గౌరవం తెచ్చినట్ట. గతంలో ఇదే అల్లు అర్జున్ చెప్పారు సార్ ఒకనొక సందర్భంలో, బయట కూడా ఉంది, మిస్ అయింది నా దగ్గర. పవన్ కళ్యాణ్ వల్లే నేను ఈ పొజిషన్లో ఉన్నాను, మా మావయ్యల వల్లే ఈ పొజిషన్లో ఉన్నాను, చిరంజీవి గారి వల్ల పవన్ కళ్యాణ్ వల్ల ఈ పొజిషన్లో ఉన్నాను అని చెప్పిన అల్లు అర్జున్ ఇప్పుడు ఓకే ఆయన స్థాయి పెరగవచ్చు, ఆయన పాన్ ఇండియా హీరో అవ్వచ్చు, ఆయన పుష్ప మూవీ ఒక రేంజ్లో ఆడొచ్చు, ఆయనకి చాలా కేరళలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కదా సార్ అల్లు అర్జున్కి, ఉండొచ్చు. కానీ బేస్ని మర్చిపోయి ఆయన పవన్ కళ్యాణ్తో పోల్చుకుంటూ పవన్ కళ్యాణ్ ఏదో రకంగా ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తూ రాజకీయంగా ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అది వర్కౌట్ అవ్వకపోతే ఎక్కడ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక పర్యావరణ శాఖ మంత్రిగా తమిళనాడు వెళ్ళినప్పుడు చేసిన కామెంట్ సార్ అది. కానీ కర్ణాటక వెళ్ళినప్పుడు చేసిన కామెంట్ అది. కానీ దీనికి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా సందర్భం దొరికినప్పుడల్లా ఫ్యాన్స్ అంటే వాళ్ళని కంట్రోల్ చేయలేం కదా సార్ సోషల్ మీడియాలో. మరి ఈ రీసెంట్గా మాట్లాడిన మాటలు ఇవి ఆయనే పెంచుతున్నారు వివాదాన్ని. తెర ముందు ఏం జరుగుతున్నాయో మనకు తెలుసు, తెర వెనకాల ఏం జరుగుతుందో మనకు తెలియదు. అందువల్ల ఇప్పుడు ఒకవేళ అల్లు అర్జున్ కనుక మెగా ఫ్యాన్స్ టార్గెట్ చేసి ఉండకపోతే అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యేవాడు కాదేమో. సో రియాక్ట్ అయినప్పుడు తన ఫ్యాన్ ఫాలోయింగ్ తాను కాపాడుకోవాలి కదా. సో ఇప్పుడు ఏమైతుందంటే మీరు ఒక్కసారి మొదలయ్యాక ఆ రచ్చ ఎక్కడో కాదు. బట్ డెఫినెట్గా చిరంజీవి పట్ల పవన్ కళ్యాణ్ పట్ల ఒక వ్యక్తిగా కుటుంబ సభ్యుడిగా తోటి నటుడుగా ఖచ్చితంగా కంపేర్ చేసుకోవాలి. సో తాము ఎంత ఎదిగినా చిరంజీవితోనో పవన్ కళ్యాణ్తోనో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారి స్థాయి వారిదే, వీరి స్థాయి వీరిదే. అలా పోల్చుకోవడం ఎప్పుడూ కరెక్ట్ కాదు. ఆ మాటకైతే ఎవరు పోల్చుకున్నా కరెక్ట్ కాదు. నేను మా నాన్నకన్నా ఎక్కువ చదవచ్చు, కానీ నాన్నకన్నా గొప్పవాడిని అవుతాను నేను. మా నాన్న MA BEd చేశాడు, నేను PhD చేశాను. కానీ నా జీవితంలో ఏనాడైనా నేను మా నాన్నకన్నా నేనే ఎక్కువ చదువుకున్నా అనుకున్న రోజు నన్ను మించిన దుర్మార్గుడు దౌర్బల్యం ఉన్నవాడు ఇంకోటి ఉంటాడు. నాకన్నా ఏ రకంగా చదువు మా నాన్న గొప్పవాడు. మా నాన్న MA BEd చేశాడు కనుకనే నేను PhD చేయగలిగిన. మా నాన్న MA BEd చేయకపోతే నేను చేయగలిగేవన్నది లేదో తెలియదు కూడా కదా. అందువల్ల పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా చిరంజీవినో పవన్ కళ్యాణ్నో అగౌరవపరిచేలా అల్లు అర్జున్ మాట్లాడితే ఖచ్చితంగా నేను తప్పు పట్టాల్సిందే, దాంట్లో అనుమానం లేదు. కానీ అలా మాట్లాడినట్టయితే మనకి మీరు చూపెట్టిన బయటలో లేదు. ఇంకెక్కడైనా అంటే నేను అప్పుడు దానిపైన వ్యాఖ్యానించగలను. సో అందువల్ల ఇది మెగా ఫ్యాన్స్ కావచ్చు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు, దీన్ని అతిగా స్పందించి ఆ కుటుంబ గౌరవాన్ని తగ్గిస్తున్నారు. పవన్ కళ్యాణ్ బాగానే ఉన్నాడు, అల్లు అర్జున్ బాగానే ఉన్నాడు, మధ్యలో వీళ్ళు ఎందుకు కొట్టుకుండు? వాళ్ళు ఏమైనా ఇద్దరు కలిసి కొట్టుకోమని చెప్పిన పిలిపించారా? అందువల్ల ఆ కుటుంబ పరువును గౌరవాన్ని ఇలా పబ్లిక్లో డిబేటింగ్ అంశంగా మార్చి ఇంకా కుటుంబంలో విభేదాలు ఉన్నాయి అని మనం అంతా చర్చించుకోవాల్సిన అగత్యాన్ని తీసుకురావడమే మంచిది కాదు. అందువల్ల మెగా ఫ్యాన్స్ అయినా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా దీనికి ఫుల్ స్టాప్ పెట్టడమే మీరు మెగా కుటుంబం పట్ల మీకున్న గౌరవాన్ని లేదా అల్లు అర్జున్ పట్ల మీకున్న గౌరవాన్ని ప్రదర్శించడం కాదు. బజార్లో మేము ఇట్లనే ఒకరి మీద ఒకరం అటాక్ చేసుకుంటామంటే
అల్టిమేట్గా నష్టం జరిగేది ఆ మెగా కుటుంబానికి నష్టం తప్ప బయట వారికి కాదు కదా. రైట్ సార్. గతంలో ఒకసారి నాగబాబు దీని మీద రెస్పాండ్ అయ్యారు సార్. మా వైపు ఉండేవాడే మావాడు, పరాయి వాడైనా మావాడు కాదు సమ్ ఏదో ఆయన రెస్పాండ్ అయ్యారు. తర్వాత ఆయన మరి ట్వీట్ కూడా విత్డ్రా చేశారు. ట్వీట్ డిలీట్ కూడా చేశారు. అది అంటే మరి నాగబాబు రైట్ అవుతుందా మరి? అంటే ఇప్పుడు పిల్లవాడు ఏదో పొరపాటు చేశాడు, తొందరపడ్డాడు. పెద్దవాడు కూడా ఎందుకు తొందరపడ్డాడు? సో మావాడైనా పరాయి వాడితో కలిసిన మావాడైనా పరాయి వాడే అని చెప్పి అల్లు అర్జున్ పరాయి వాడని అన్నట్టే కదా. yes sir. మరి అన్నప్పుడు ఇక్కడ ఎవరు ఎక్కడ మొదలైనరు అనేది ఎవరని చెప్పలేం కదా. ఆ తర్వాత చిరంజీవి గారు ఎంటర్ అయింది, దీని వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఆయన ప్రయత్నం చేసినట్టు, అందులో భాగంగానే నాగబాబు ఆ ట్వీట్ని డిలీట్ చేసినట్టు ప్రచారం జరిగింది. మరి ఇప్పుడు ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు మరి